హిమాలయాల్లో ఒక తెల్లవారుజామున దేవతల గురువైన బృహస్పతి ఇంద్రుడు నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు హిమాలయాలకు వచ్చింది కైలాసంలో ఉన్న శివుడిని దర్శించుకోవటానికి. కానీ ఆ శివుడు వీళ్ళు సాధారణ యోగులతో ఎలా నడుచుకుంటారో తెలుసుకోవటానికి ఒక మామూలు యోగి రూపం మార్చుకొని కైలాసానికి వెళ్ళే దారిలో కూర్చొని ఉంటాడు. అయితే దారిలో అడ్డంగా కూర్చొని ఉన్న యోగిని చూసి ఇంద్రుడు, ఎవరు నువ్వు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, అడ్డంగా లెగు అని అడుగుతారు. కానీ ఆ యోగి మాత్రం దీనికి సమాధానం కూడా చెప్పకుండా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. దాంతో ఇంద్రుడికి బాగా కోపం వచ్చి, ఓరి నీచుడా, ఎంత ధైర్యం ఉంటే దేవాది దేవుడి ముందే అహంకారం చూపిస్తావా, ఇప్పుడే నిన్ను మట్టిలో కలిపేస్తాను అని పొగరగా వజ్రాయుధాన్ని తీసి ఆ యోగి మీద ప్రయోగించబోతాడు. వెంటనే శివుడికి కోపం వచ్చి ఇంద్రుడి కుడి చేతిని స్తంభింపచేసి తన మూడో కన్నును తెరిచి ఇంద్రుడిని అక్కడే భస్మం చేద్దామని అనుకుంటాడు. కానీ అంతలో బృహస్పతి ఆ యోగి ఎవరో కాదు శివుడే అని గ్రహించి ఇంద్రుడిని శిక్షించకుండా క్షమించమని శివుడి పాదాల మీద పడి ప్రాధేయపడతాడు. అప్పుడు శివుడు, సరే అయితే నేను ఇంద్రుడిని క్షమిస్తున్నాను అని చెప్పి తన మూడో కన్ను నుండి వచ్చిన జ్వాలను ఇంద్రుడి మీదకు వెళ్లకుండా సముద్రం మీదకు మరలేస్తాడు. దాంతో శివుడు మూడో కన్ను నుండి వచ్చిన ఈ దివ్యమైన జ్వాల సముద్రంలో పడి పెద్ద పెద్ద కెరటాలు ఎగసిపడతాయి. అంత పెద్ద ప్రళయం నుండి ఒక పిల్లవాడు జన్మిస్తాడు. అలా జన్మించిన పిల్లవాడు ముల్లోకాలు దద్దరిల్లేలాగా ఏడుస్తూ ఉంటాడు. ఆ శబ్దం విన్న బ్రహ్మదేవుడు బ్రహ్మలోకం నుండి ఆ పిల్లవాడు ఎవరో తెలుసుకోవటానికి భూలోకానికి వస్తారు. సముద్రంలో పుట్టాడు కాబట్టి సముద్రుడు ఆ పిల్లవాడిని సొంత కొడుకులాగా పెంచి జలంధరుడు అనే పేరు పెట్టి కాలనేమి కూతురి అయిన వృందాదేవితో పెళ్లి చేద్దాం అనుకుంటాడు. వృందాదేవి పవిత్రంగా ఉన్నంత వరకు తన భర్తకు అసలు చావే ఉండదు అని ఒక వరం ఉంటుంది. అప్పటికే ముందు జరిగిన యుద్ధంలో రాక్షసులందరూ దేవతల చేతిలో ఓడిపోయి పాతాళ లోకంలోకి వెళ్ళి తలదాచుకుంటారు. అలా ఉండగా ఒకరోజు రాక్షసుల గురువైన భార్గవ మహర్షి జలంధరుడిని కలవటానికి వస్తారు. ఆ సమయంలో భార్గవ మహర్షిని చూడటానికి అందరు అసురులు వస్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన రాక్షసులందరిలోనూ జలంధరుడు రాహువును చూసి, ఎందుకని రాహువుకి శరీరం లేకుండా తల మాత్రమే ఉందని భార్గవ మహర్షిని అడుగుతాడు. అప్పుడు భార్గవ మహర్షి ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన సముద్ర మథనం గురించి చెప్పి దేవతలు ఎలా మోసం చేశారో, సముద్రం నుండి వచ్చిన అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా వాళ్ళే ఎలా తాగారో చెప్పి సముద్రం నుండి వచ్చిన ఐరావతం, కల్పవృక్షం లాంటి ఎన్నో దివ్యమైన వస్తువులను ఆ ఇంద్రుడు తనతో పాటే తీసుకెళ్లిపోయాడో చెబుతాడు. దాంతో జలంధరుడికి పట్టరాని కోపం వచ్చి తన రాక్షసుల దూత అయిన కాస్మోరాని పిలిచి దేవతలకి ఒక సందేశం పంపిస్తాడు. దాంతో కాస్మోరా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి జలంధరుడి తండ్రి అయిన సముద్రుడి దగ్గర నుండి అధర్మంగా వస్తువులు తీసుకున్నాడని వెంటనే వాటన్నిటినీ తిరిగి జలంధరుడికి ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపిస్తారు అని జలంధరుడి మాటగా కాస్మోరుడు ఇంద్రుడికి చెప్తాడు. ఒకవేళ వెంటనే తిరిగి ఇవ్వకపోతే దేవతలందరినీ జలంధరుడు చంపేస్తాడని కాస్మోర చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు, సముద్రుడు నా శత్రువులు ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి సముద్రం నుండి వచ్చిన రత్నాలతో పాటు విలువైన ఐరావతం మొదలైనవన్నీ నేను తీసుకున్నాను. నన్ను ఎదిరిస్తే ఆ జలంధరుడిని కూడా ఆ సముద్రంలోనే కలిపేస్తాను అని ఇంద్రుడు చెప్పి కాస్మోరాను అక్కడి నుండి పంపించేస్తాడు. ఆ మాట వినగానే జలంధరుడు కోపంతో ఊగిపోయి రాక్షసులందరినీ దేవలోకం పైకి యుద్ధానికి తయారు చేసి బయలుదేరుతాడు. అలా ఇంద్రుడి పైకి యుద్ధానికి వచ్చిన రాక్షసులతోని ఇంకా జలంధరుడితోనూ ఇంద్రుడు ఇంకా దేవతలందరూ కూడా పోరాడి జలంధరుడి చేతిలో ఓడిపోతారు. వెంటనే ఇంద్రుడు అక్కడ నుండి తప్పించుకొని వైకుంఠానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తిని కలిసి జరిగిన విషయాన్ని చెబుతాడు. పరిగెత్తుకుంటూ వచ్చిన ఇంద్రుడిని చూసి విష్ణుమూర్తి, నువ్విలా ఓడిపోయి భయపడి రావటం నాకు కొత్తేమీ కాదు. సరే, నిన్ను వేధిస్తున్న ఆ రాక్షసుడిని చంపి నిన్ను కాపాడుతానులే అని విష్ణుమూర్తి అభయమిచ్చి బయలుదేరుతాడు. అలా వైకుంఠం నుండి బయలుదేరిన విష్ణుమూర్తి జలంధరుడి దగ్గరికి వచ్చి భయంకరంగా యుద్ధం చేయడం మొదలు పెడతారు. విష్ణుమూర్తికి జలంధరుడికి చాలా భీకరంగా యుద్ధం జరుగుతుంది. విష్ణుమూర్తి దాదాపు అన్ని ఆయుధాలను ఉపయోగిస్తారు. కానీ వృందాదేవి వరం వలన జలంధరుడికి చావే ఉండదు. అయితే జలంధరుడి యొక్క
పరాక్రమాలను చూసి విష్ణుమూర్తి ఆశ్చర్యపోయి జలంధరుడితో, నీ పరాక్రమాలకు నేను ఎంతో పరవశించిపోయాను, నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అని చెబుతాడు. అప్పుడు జలంధరుడు తెలివిగా ఆలోచించి, నా తండ్రి సముద్రుడు కాబట్టి నాకు లక్ష్మీదేవి అక్క అవుతుంది, కాబట్టి లక్ష్మీదేవి ఇంకా విష్ణుమూర్తి అయిన నువ్వు వచ్చి నా రాజ్యంలోనే నాతో పాటే కలిసి ఉండండి అని వరం కోరుకుంటాడు. ఇది విన్న విష్ణుమూర్తి అయిష్టంగానే జలంధరుడికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఎదిరించవలసిన విష్ణుమూర్తి జలంధరుడితో కలిసిపోయి జలంధరుడితో పాటుగా ఉండటంతో రాక్షసులకి తిరిగి లేకుండా పోయింది. అలా రాక్షసులు ముల్లోకాలను ఆక్రమించి దేవతలను బానిసల కింద చేసుకుంటారు. అన్నీ తెలిసిన విష్ణుమూర్తి ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతారు. ఇలా చాలా కాలం గడిచిపోయింది. ఒకరోజు దేవతలు ఎలాగైనా సరే ఈ బానిస బతుకుల నుండి బయటికి రావాలి అని కైలాసంలో ఉన్న శివుడిని ఆశ్రయించి ఎలాగైనా వాళ్ళని కాపాడమని బ్రతిమలాడుకుంటారు. దాంతో శివుడు ఎలాగైనా సరే మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి దేవతలందరినీ నారద మహర్షిని కలవమని చెప్తాడు. వెంటనే శివుడు చెప్పినట్టుగా దేవతలందరూ వెళ్ళి నారద మహర్షిని కలుస్తారు. అప్పుడు నారద మహర్షి విషయం అర్థం చేసుకొని జలంధరుడి రాజ్యానికి వచ్చి జలంధరుని కలుస్తాడు. జలంధరుడు నారద మహర్షిని చాలా ఘనంగా ఆహ్వానిస్తాడు. నారదుడు జలంధరుడి యొక్క రాజ్యం మొత్తం తిరిగి చూసి జలంధరుడితో, ఆహా, ఎంత అద్భుతమైన భవనాలు ఉన్నాయి నీ దగ్గర, నీ రాజ్యాన్ని చూస్తే ఇంద్రుడి యొక్క దైవలోకం కూడా పనికిరాదు, నీ దగ్గర విశ్వంలోనే అమోఘమైన వస్తువులున్నాయి, కానీ సరేలే చంద్రుడికైనా మచ్చ లేకుండా ఉంటుందా అని ఏంటో చెప్పబోయి అక్కడే ఆగిపోతాడు. సరే నేను వెళ్ళి వస్తాను అని సగం సగం మాటలు చెప్పి వెళ్ళిపోవటానికి వెనుకకు తిరుగుతాడు. వెంటనే జలంధరుడు నారదుడిని ఆపి, ఏమి నారదా, సగం చెప్పి వెళ్ళిపోతున్నావు, నీకు నా రాజ్యంలో ఏమి లోటు కనిపించింది, ఇక్కడ నీకు ఏమి లేదో చెప్పు, చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని బెదిరిస్తాడు. దానికి నారదుడు, అమ్మో నన్ను చంపేస్తావా, సరేలే నా ప్రాణం కోసమైనా చెప్తాను అని, నీ దగ్గర విశ్వంలోనే అన్నిటికన్నా విలువైన వస్తువులు భవనాలు ఉన్నాయి, కానీ విశ్వంలోనే అందరికన్నా అందమైన స్త్రీ మాత్రం నీ దగ్గర లేదు అని చెప్తాడు. వెంటనే జలంధరుడు, ఎవరా స్త్రీ, ఎక్కడ ఉందో చెప్పు, నేను వెళ్ళి నా రాజ్యానికి తీసుకువస్తాను అని అంటాడు. అప్పుడు నారదుడు కైలాసాన్నే పాలిస్తున్న శివుడి యొక్క భార్య పార్వతీదేవి. ఆ పార్వతీదేవి విశ్వంలోనే అందరికన్నా అందమైన స్త్రీ, కానీ శివుడు మాత్రం ఒక సాధారణమైన యోగిలా ఉంటూ భిక్షాటన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సాధారణ యోగికి ఎందుకు అంత అందమైన స్త్రీ, వెంటనే వెళ్ళి నువ్వు పార్వతీదేవిని నీ రాజ్యానికి తెచ్చుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు జలంధరుడు శివుడి దగ్గరికి దూతగా రాహువును పంపించి పార్వతీదేవిని వెంటనే జలంధరుడికి ఇచ్చేయమని చెప్తాడు. ఈ సందేశం వినగానే శివుడికి పట్టరాని కోపం వచ్చి వీరభద్రుడు శివుడి నుండి బయటకు వస్తాడు. అలా వచ్చిన వీరభద్రుడు రాహువుని చంపబోతుంటే రాహువు తనని కాపాడమని శివుడికి ప్రార్థిస్తాడు. వెంటనే శివుడు రాహువుని అక్కడి నుండి తిరిగి పంపించేస్తాడు. ప్రాణాలను కాపాడుకొని వచ్చిన రాహువు జలంధరుడితో అక్కడ జరిగిన విషయం అంతా చెబుతాడు. వెంటనే జలంధరుడు రాక్షసులందరినీ సిద్ధం చేసి శివుడితో యుద్ధానికి కైలాసం మీదకి బయలుదేరుతాడు. శివుడు కూడా తన గణాలందరినీ పిలిచి జలంధరుడితో తలపడటానికి సిద్ధంగా ఉంటారు. జలంధరుడు రావటం కైలాసం మీద విరుచుకుపడి అన్నిటినీ ధ్వంసం చేస్తూ ఉంటారు. వెంటనే శివుడు తన గణాలందరినీ రాక్షసులతో పోరాడమని ఆదేశిస్తాడు. రాక్షసులకు శివగణాలకు మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో చనిపోయిన రాక్షసులకు తిరిగి బ్రతికించడానికి భార్గవుడు అంటే శుక్రాచార్యుడు తనకిచ్చిన మృతు సంజీవునితో అందరి రాక్షసులను తిరిగి బ్రతికిస్తూ ఉంటాడు. ఇటువైపు బృహస్పతి చనిపోయిన శివగణాలందరినీ ద్రౌణగిరి పర్వతం పైనుండి తెచ్చిన సంజీవిని మొక్కలతో బ్రతికిస్తూ ఉంటారు. అప్పుడు శుక్రాచార్యుడు జలంధరుడితో ఆ ద్రౌణగిరి పర్వతాన్ని సముద్రంలో కలిపేయమని చెప్తాడు. వెంటనే జలంధరుడు ఆ ద్రౌణగిరి పర్వతాన్ని పెకలించి సముద్రంలో కలిపేస్తాడు. దాంతో బృహస్పతి చనిపోయిన శివగణాలను కాపాడలేకపోతాడు.
ఇంకా రాక్షసులు విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటారు. అప్పుడు శివుడు తన గణాలతో శుక్రాచార్యుని బంధించమని చెప్తాడు. వెంటనే శివగణాలు శుక్రాచార్యుని బంధిస్తారు. అప్పుడు జలంధరి మామ అయిన కాలనేమి అలాగే శుంభా నిశంబులనే రాక్షసులు శివగణాలతో చాలా ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటారు. వెంటనే కార్తికేయ స్వామి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు భయంకరంగా యుద్ధం చేసి చిత్తుగా ఓడించడంతో భయపడిపోయిన శుంభా నిశంబులు ఇంకా కాలనేమి ఆ యుద్ధ రంగం నుండి పారిపోతారు. ఇంక వెంటనే జలంధరుడు యుద్ధ రంగంలోకి అడుగుపెట్టి వీరభద్రుడు కార్తికేయ స్వామితో పోరాడుతూ ఉంటాడు. కార్తికేయ స్వామి ఎంత భయంకరంగా యుద్ధం చేసినా జలంధరుడి దగ్గర ఉన్న 1000 అస్త్రాల కారణంగా ఓడించలేకపోతాడు. దాంతో శివుడే స్వయంగా యుద్ధరంగంలోకి అడుగుపెట్టి జలంధరుడి వైపు వస్తూ ఉంటారు. వెంటనే జలంధరుడు శివుడిపైకి 1000 బాణాలను వర్షంలా కురిపిస్తాడు. కానీ శివుడు ఊదగానే బలంగా గాలి వీచి వస్తున్న ఆ బాణాలన్నీ తిరిగి వెళ్ళి రాక్షసులకు తగులుకుంటాయి. శివుడి శక్తికి ఆశ్చర్యపోయిన జలంధరుడు శివుడి చుట్టూ మాయా గంధర్వులను సృష్టించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే జలంధరుడు ఇంత యుద్ధం చేస్తున్నా కదా, అసలు పార్వతి ఎలాగుంటుందో చూడాలి అని శివుడిలా రూపం మార్చుకొని పార్వతీదేవి దగ్గరికి వెళ్తాడు. కానీ పార్వతీదేవికి వస్తున్నది జలంధరుడు అని తెలిసి భయంకరమైన కాళీ రూపం ఎత్తుతుంది. అది చూసిన జలంధరుడు భయంతో తిరిగి మళ్ళా యుద్ధభూమికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అయితే బృందాదేవి పవిత్రతను చెడగొట్టకపోతే జలంధరుడికి చావు లేదని శివుడు గ్రహించి విష్ణుమూర్తిని బృందాదేవి దగ్గరికి పంపిస్తాడు. విష్ణుమూర్తి జలంధరుడిలా రూపం మార్చుకొని బృందాదేవి దగ్గరికి వెళ్తాడు. చాలా రోజుల నుండి జలంధరుడిని చూడకుండా ఉన్న బృందాదేవి వస్తున్నది జలంధరుడే అని అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుక్కుంటుంది. అలా బృందాదేవి పవిత్రతను పోగొట్టుకొని వచ్చింది జలంధరుడు కాదు విష్ణుమూర్తి అని తెలిసి విష్ణుమూర్తి తన తర్వాత జన్మలో తన భార్యను కూడా ఇలాగే పోగొట్టుకొని చాలా బాధపడతాడని శాపం పెట్టి తనని తాను దహించుకొని చనిపోతుంది. వెంటనే యుద్ధభూమిలో ఉన్న జలంధరుడిని శివుడు సంహరిస్తాడు. అలా శివుడి నుండి పుట్టిన జలంధరుడు తిరిగి పరమశివుడి చేతిలోనే చనిపోతాడు.